హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సారిక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సారిక కుకరీ ఛానల్ అండి. కోడి కూసేదేమో 5 గంటలకైతే మనం లేచేదైతే 8 గంటలకి అన్నట్టు నేను ఈ వీడియో తీసుకుని ఆల్మోస్ట్ ఒక 7 మంత్స్ అయిందండి వీడియో షూట్ చేసి. బట్ పోస్ట్ చేయడానికి ఈ టైం అయితే పడిందండి. ఇంతకీ రెసిపీ ఏంటంటే ఉల్లిములకల సాంబార్ అండి. చాలా బాగుంటుంది. ప్లీజ్ లాస్ట్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. సాంబార్కి కావాల్సిన కారం అయితే ఇలా అన్ని ఫ్రై చేసుకోవాలండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం. అందులోకి ఉల్లిపాయ ముక్కలు, అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, ఒక 5 ఎండుమిర్చి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి కొబ్బరి, లాస్ట్లో కొద్దిగా ఒక టమాటాని కూడా ఇలా వేసేసి అన్నీ ఫ్రై చేసుకోవాలండి. అది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ ఉలువల్ని మొలకలు నేను ఇంట్లోనే కట్టుకున్నానండి. బయట నుంచి అయితే తెచ్చుకోలేదు. మార్కెట్లో తేవడం కంటే ఇంట్లో ఉలువ మొలకలు కట్టుకుంటేనే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు, అలాగే కరివేపాకు వేసేసి 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మొలకలు కట్టుకున్న ఉలువల్ని వేసుకుని ఒక 5 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఉలువలు అనేది ఎన్ని విజిల్స్ వేయించినా కూడాను మనకి సాఫ్ట్ కావు. అందుకనేసి ఒక 5 నిమిషాల పాటు ఫస్టే ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఆలుని ఇలా అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకుని దాన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం కారం వేసి పెట్టుకున్నాం కదండి, ఆ కారంని యాడ్ చేసుకొని ఆ మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసేసి ఆ కారం అంతా వేస్ట్ చేయకున్నట్టు ఆ వాటర్ని కూడాను ఈ దీంట్లోకి వేసుకుని కుక్కర్లోకి ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి మనకి వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకోండి. మీకు ఎంత థిక్నెస్ కావాలంటే అంత తక్కువ వాటర్ వేసేసి బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత మూత పెట్టేసి ఒక 7 to 8 విజిల్స్ వేయించుకోండి. అప్పుడే మనకి మొలకలు అనేవి బాగా ఉడికిపోయి ఉంటాయి. లేదంటే ఒక 3-4 విజిల్స్ వేయించుకుంటారనుకుంటే ఉలువలు అవన్నీ ఉడుకుండవండి. అందుకనేసి సాఫ్ట్నెస్ ఉండదు ఉలువల్లో. ఒక 5-6 విజిల్ వేయించుకున్న తర్వాత మూత తీసి చూస్తున్నారు కదండి, ఉలువలు అనేది బాగా ఉడికిపోయాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా అన్నంలో కానీ లేదా రాగి సంగట్లో కానీ సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.